బ్రేకింగ్ న్యూస్ ఖమ్మం గురుకుల హాస్టల్లో గ్యాంగ్ వార్ జరిగినట్లుగా తెలుస్తోంది. ఖమ్మంలోని ఎస్సీ సంక్షేమ హాస్టల్లో సీనియర్ జూనియర్ల మధ్య ఘర్షణ జరిగింది. నిన్న రాత్రి మద్యం తాగొచ్చాడని వేణు అనే స్టూడెంట్ ను హాస్టల్లోకి అనుమతించలేదు సీనియర్స్. స్వగ్రామం నుంచి వచ్చిన వేణుతో పాటు అతని ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. వేణు సీనియర్ల మధ్య వాగ్వాదం పెరగడంతో అది దాడుల వరకు వెళ్లినట్లుగా తెలుస్తోంది. వేణుపై సీనియర్ స్టూడెంట్ కర్రతో దాడి చేశాడు. పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. ఖమ్మం నుంచి భాస్కర్, అసలు ఏం జరిగింది? సీనియర్లు జూనియర్లు మధ్య మాట పెరిగి పెద్ద గొడవే అయింది. సో ఏం జరిగింది? హాస్టల్ యాజమాన్యం ఏం చెప్తున్నారు? నిన్న సాయంత్రం జరిగినటువంటి ఖమ్మం నగరంలో ఎన్టీఆర్ సర్కిల్ వద్ద ఉన్నటువంటి ప్రభుత్వ ఎస్సీ బాలుర హాస్టల్లో డిగ్రీ చదువుతున్న సెకండరీ చదువుతున్న వేణు మొన్న లేట్ నైట్ లో హాస్టల్కి వచ్చిన 9:30 తర్వాత హాస్టల్కి వచ్చిన నేపథ్యంలోనూ హాస్టల్ సిబ్బంది అప్పటికే గేట్లకు మొత్తం లాక్ చేసేసి ముద్రకుప్పికరిస్తున్న తరుణంలోనూ గోడ దూకొచ్చి గేట్ సౌండ్ చేయడంతో అక్కడ సీనియర్స్ డిగ్రీ ఫైనల్ విద్యార్థులతో పాటు వేణు అనే వ్యక్తికి కాసేపు వాగ్వాదం చోటు చేసుకుంది. ఫలితంగా ఇరువు మధ్యన కూడా వివాదాస్పదం కావడంతో ఒకరినొకరు నెట్టుకుంటూ వాళ్ళు ఉన్న ఘటన అయితే చోటు చేసుకుంది. ఫలితంగా చూసుకుంటే మాత్రం వేణు అనే వ్యక్తి తనపైనే దాడి తనను మీద కేసు నెడతాలనే కోపంపై వాళ్ళ ఊర్లో ఉన్నటువంటి వైరం మండలం కొండకొడమ గ్రామానికి చెందినటువంటి 6 యువకులను అక్కడి నుంచి పిలిపించేసి ఇక్కడ హాస్టల్ చదువుతున్నటువంటి విద్యార్థిగా ఒకసారిగా నిన్న విచక్షణ రహితంగా పరిగెత్తించుకుంటూ కర్రలతో కొడుతున్న నేపథ్యం చోటు. అప్పటికి అక్కడ స్థానిక వాడిని సైతం ఆడున్నా కానీ వాడిన మాట కూడా వారించకుండా కనీసం ఎలాంటి వాడిన వాళ్ళు వారిస్తున్నా కానీ వాడిన మాట వినకుండానే వీళ్ళంతా కూడా ఒకసారిగా కర్రలతోటి రౌడీ షీటర్ లెక్క విద్యార్థిని పరిగెత్తించుకోవడం నేపథ్యం చోటు చేసుకుంది. ఫలితంగా దీనికి సంబంధించిన ఘటనకు సంబంధించి ఉన్నతాధికారులకు వార్డెన్ అక్కడ రామరెడ్డి ఫిర్యాదు చేయడంతో మొత్తానికైతే అధికారులు పూర్తిసారి దర్యాప్తు చేసి ఎవరైతే ఇతర ప్రాంతాల నుంచి కొండకొడమ గ్రామం చేసినటువంటి 6 విద్యార్థులపై 6 వ్యక్తులపైన కూడా కేసులు చేసినట్టుగా తెలుస్తోన్న నేపథ్యం అయితే ఉంది. మొత్తానికైతే ప్రభుత్వ హాస్టల్లోకి ప్రైవేట్ వ్యక్తులు వచ్చేసి ఉన్నటువంటి చిన్న విషయాన్ని సావధానంగా కూర్చొని చర్చించుకోవాల్సిన పోయి ఒకసారి భౌతిక దాడులు దిగడంపై కూడా ఒకవైపున విద్యార్థి సంఘం నేతలు కావచ్చు, మరోవైపున అధికారులు కూడా ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యం ఉంది. మౌరిష, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ భాస్కర్.